అనపర్తి తూర్పు రైల్వే గేట్ మూసివేతతో గత కొంతకాలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు రాజేంద్ర ప్రసాద్, బాబురావులు స్థానిక తూర్పు రైల్వే గేట్ వద్ద ప్రాంతాన్ని పరిశీలించి రోడ్డు, రైల్వే ట్రాక్ వద్ద కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్తి మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు ఆర్ఓబి కంటే ఆర్యూబీ అనుకూలంగా ఉంటుందని, గృహ నివాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే నిర్ణయానికి అధికారులు వచ్చారని తెలిపారు. రిపోర్టును అధికారులు రైల్వే డిపార్ట్మెంట్కు అందించడం జరుగుతుందని, అనంతరం ఎంపీ మార్గాని భరత్రాం సమస్యపై రైల్వే అధికారులతో చర్చించడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు రాజేంద్ర ప్రసాద్, బాబురావు, ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డితో పాటు గ్రామ పెద్దలు, పాదచారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి, అనపర్తి మండల కన్వీనర్, రంగంపేట మండల ఇన్ఛార్జ్ నల్లమెల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, అనపర్తి మీడియా హౌస్ అధ్యక్షుడు సాయి ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి విజయరెడ్డి, పంచాయతీ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతే అనపర్తి గ్రామంలో ముఖ్యంగా ఈ రైల్వే గేట్ మూసివేతతో స్టేషన్ ఉన్న ప్రధానికానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఎప్పటి నుంచో మన గౌరవ పార్లమెంట్ సర్వీస్ తీసుకెళ్ళడం, వారు ప్రయత్నం మేరకు ఈవేళ ఇన్స్పెక్షన్కి మరియు కమిటీ వారు రావడం జరిగింది. ఇక్కడ ఫీజిబిలిటీ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి నివాస గృహాలకి ఇబ్బంది లేకుండా ఏ రకంగా చేయాలి, దీనిపై రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి అధికారులు ఇక్కడ రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసిన తర్వాత ఆర్ఓబి కంటే ఆర్యూబీ అయితే బెటర్గా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి నివాస గృహాలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కూడా నిర్ణయానికి వచ్చారు. మీరు రికమెండేషన్ బట్టి అప్పుడు మన పార్లమెంట్ సభ్యులు అక్కడ కూడా మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్తో చర్చించి దీని గురించి ఆవశ్యకత గురించి మళ్ళీ అక్కడ ఆయన తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ముందు మీ రిపోర్ట్ వెళ్ళాలి, మీ గురించి అధికారులు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.